దేశంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఆ పార్టీలకు ఓటు వేయడం వేస్ట్ అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఇవాళ ఉదయం పర్యటించిన ఈటెల మార్నింగ్ వాకర్స్ ను కలిసి వారితో ముచ్చటించారు. మల్కాజ్గిరి ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటారని, నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. రేపు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికి మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిర్వహించే విజయ సంకల్ప రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. మొన్న బలూచిస్తాన్ ఏ పాకిస్తాన్ అయితే నిత్యం మన దేశంలో ఈ టెర్రరిస్ట్ కార్యక్రమం జరిగిందో అలాంటి పాకిస్తాన్కి కోదపిండి లేకపోతే తిండి గింజలు లేకపోతే ఆదుకుంటా అని చెప్పి ఆపన్న హస్తం అందించిన దేశం భారతదేశం. ఇవాళ ఆ దేశంలో ఉన్న బలూచిస్తాన్ అక్కడున్న ప్రజానీకం మేము కూడా భారత్లో ఉంటే బాగుండేది అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడి ప్రజానీకానికి భారత్లో ఉండాలనుకుంటే, భారత ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలనుకుంటే మీకు కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి శాసనసభ స్థానాన్ని ప్రకటించి ఇది కూడా మా భాగమే అని చెప్పి పార్లమెంటు చట్టం చేసింది మోడీ గారి నాయకత్వంలో. మన పిల్లలు ఉక్రెయిన్ చదువుకుంటారు, మన పిల్లలు రష్యాలో చదువుకుంటారు. యుద్ధం మొదలైన నాడు ప్రాణాలను అరిచేతులు పట్టుకొని బిక్కుమంటూ అమ్మా ఇక్కడ యుద్ధం జరుగుతుంది మమ్మల్ని కాపాడమని చెప్పి కోరిండ్రు. ఫోన్లో మాట్లాడిండ్రు, తల్లితో మాట్లాడిండ్రు. ఆ వేదన చూసినటువంటి ప్రధానమంత్రి గారు తక్షణమే రష్యన్ ప్రెసిడెంట్తో మాట్లాడి, ఉక్రెయిన్ ప్రెసిడెంట్తో మాట్లాడి యుద్ధం ఆపండి, మా పిల్లల ప్రాణాలను మేము కాపాడుకోవాలని చెప్పి మన ఫ్లైట్లు పంపించి మనం 3 రంగుల జెండాను కట్టి ఆ పిల్లల్ని సురక్షితంగా దేశాన్ని తిరిగి తల్లిదండ్రులకు అప్పచెప్పిన ఘనత మోడీ గారికి దక్కింది. మనకే కాదు ఇతర దేశాల వాళ్ళు కూడా అబ్బురపడి మా పిల్లల్ని కూడా కాపాడండి మోడీ గారు అంటే ఇతర దేశాల విద్యార్థులను కూడా మన ఫ్లైట్లలో మన జెండా కట్టి కాపాడిన చరిత్ర భారత్ ఉంది. అందుకే ఉత్తగానే ఇవాళ మోడీ గారికి ఫ్యాన్స్ కాలే, ఇవాళ అనేక రకాల చరిత్ర ఉంది ఇక్కడ. ఒకప్పుడు మనం అభిమానించే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆనాడు. వారు అమెరికాకు పోతే మా దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎయిర్పోర్ట్లలో బూట్లు ఇడవలసిందే, కోటు తీయాల్సిందే, చెక్ చేయాల్సిందే అని చెప్పి అవమానపరిచినాడు. మనం నిరసన చెప్పినాం ఆయన మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని, కానీ వాళ్ళు కేర్ చేయలే. కానీ అలాంటి అమెరికా ఇవాళ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన ప్రధానమంత్రి అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికే సందర్భం వచ్చింది. గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఎవరు పొలిటికల్ లీడర్ అండ్ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే అమెరికా ప్రెసిడెంట్ గురించి చెప్పేది. కానీ ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ మోడీ. ఒక దేశంలో మనం పోతే అక్కడి ప్రెసిడెంట్ వాళ్ళు వంగి తన కృతజ్ఞత చెప్పుకున్న సందర్భం మీరు కూడా చూసారు. కారణం ఏంటి? ఒకటే కారణం, ఆనాడు కరోనా కష్టకాలంలో మీకు తెలుసు బిక్కుమంటి మంది బతికింది ప్రపంచం. మందులు లేవు, వెంటిలేటర్లు లేవు, డాక్టర్లు లేరు, ఐసీయూలు లేరు. చాలా చులకనగా మాట్లాడింది భారతదేశం గురించి. చైనా కాబట్టి 4 రోజులు హాస్పిటల్ నిర్మించగలిగింది, అమెరికా కాబట్టి తట్టుకోగలుగుతుంది, లండన్ కాబట్టి తన టెక్నాలజీతో అది కాపాడుకోగలిగింది. కానీ భారత్లో కనుక వస్తే కుప్పలుగా శవాల గుట్టలైతే అని చెప్పి భావించారు. ఎంత వేదన అనుభవించిందో మీకు తెలుసు. లక్షల మంది యూపీ, బీహార్, బెంగాల్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే నడిచిపోయింది 2,000 కిలోమీటర్లు. ఎందుకు? చచ్చిపోతే నా కుటుంబాల మధ్య చచ్చిపోవాలి, ఒకవేళ నేను చచ్చిపోతే నా డెడ్ బాడీ నా మట్టిలో కలవటువంటి దాంతో నడిచిపోయిన సందర్భాలు ఇప్పటికీ మీకు గుర్తున్నాయి. ఆనాడు మోడీ గారు ధైర్యం చెప్పిండు. దీనికి మందు లేకపోవచ్చు, అప్పుడు నేను కూడా ఆరోగ్య మంత్రిగా ఉన్నాను. దీనికి మందు లేకపోవచ్చు కానీ ధైర్యమే మందని చెప్పి ప్రజానికానికి ధైర్యం ఇచ్చి కాపాడుకున్న వ్యక్తి కూడా మోడీ గారే. ఆనాడు ఆకలితో అలమటించద్దని ఇవాళ ఎవరైనా కావచ్చు కాక ఇవాళ తిండి అయితే పెట్టాలని చెప్పి బియ్యాన్ని మొదలుపెట్టి ఇవాళ కూడా బియ్యం ఇచ్చి
పేదలకు అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా నమోదైంది. మనకు తెలుసా, ఊహించింది ఎవరైనా? భారతదేశం అంటే ఏం భావన ఉండే? ఇదొక పేద దేశం, ఇదొక పేద దేశం, అనేక వైవిధ్యాలతో కూడిన దేశం ఇది. దీనికి పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ లేని దేశం అని అనుకోలేదు. కానీ మొట్టమొదటిగా ఇవాళ వ్యాక్సిన్ తయారు చేసి భారత ప్రజానీకానికి 2 డోసులు 3 డోసులు ఇవ్వడం కాకుండా ఇతర పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించి కాపాడినటువంటి దేశం భారతదేశం. ఇవాళ మనం మాట్లాడుతుంటాం ఎకానమీ గురించి. మీరు ఇక్కడ లాఫింగ్ క్లబ్స్ పెట్టిండ్రు, మీరు ఇక్కడ అనేక రకాల సంతోషకరమైన పెట్టినారు. కానీ మనకి మొట్టమొదటి సంతోషం వచ్చేది, మనకు మొట్టమొదటి గౌరవం పెరిగేది, మన ప్రభుత్వాలు కనుక గొప్పగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం, మన క్షేమంగా ఉంటే ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది. నేను అప్పుడప్పుడు అంటాను, ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్ విచ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈస్ ప్రివేల్డ్ బై ద సొసైటీ అనేటువంటి సందర్భం ఉంటుంది. ప్రభుత్వాలు కనుక గొప్పగా ఉంటే మనం అనుభవించే టెన్షన్. ఇలా డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అరికట్టగలిగితే పేరెంట్స్ సుఖంగా ఉంటే ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఎక్కడ ఏమైతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. సేఫ్టీ, సెక్యూరిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కల్పించేవి. ఇవన్నీ ప్రభుత్వాలు అంటే కేవలం ఈ రోడ్లు వేసుడు, ట్రాక్లు వేసుడు లేదా చేయడమే కాదు. ప్రభుత్వం ప్రజల ఆచారాలని, ప్రజల విశ్వాసాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.